అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. వెల్కమ్ టు మిస్టీరియస్ స్టోరీస్. ఈరోజు కథ ప్రియసఖి. అక్కడి నుండి లేచి పగిలిన గ్లాస్ పీసెస్ని డస్ట్బిన్లో వేసి అలసిపోవడంతో మెల్లగా అక్కడి నుండి అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్తుంటే స్టాప్ దేర్ అన్న బేస్ వాయిస్ వినిపించగానే వెనక్కి తిరిగి చూసింది. లోపల పర్సనల్ రూమ్ ఉంది, అక్కడ కాఫీ కలుపుకొని తీసుకురా అనగానే ఒక్కసారిగా ఆమె మీద సింపతి చూపించినందుకు షాక్ అవుతోంది యారు. అయినా ఆఫీస్ రూమ్లో ఇంకో రూమ్ ఉందా అని చుట్టూ చూసింది. ఏంటలా చూస్తున్నావు, గో అనగానే ఎక్కడుందో కనిపించట్లేదు ఆరుకి. ఇంకాస్త లోపలికెళ్ళి చూస్తోంది. ఒక దగ్గర సేమ్ వాల్ లాగానే ఉంది రూమ్. దాన్ని పుష్ చేసి లోపలికెళ్ళిన ఆమె కళ్ళు పెద్దవయ్యాయి. చుట్టూ చూసింది. రూమ్ చాలా బాగుంది. న్యూ రిచ్ ఇంటీరియర్ డిజైన్తో. ఎన్నడూ చూడని ఆరు తిరిగి తిరిగి చూస్తూ ఉంది. వావ్, చాలా బాగుంది అనుకుంటూ ఉండగా బాబు డోర్ దగ్గర హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకొని నిలబడి ఆమె చేసే యాక్టివిటీస్ని చూస్తున్నాడు. సడన్గా ఇటువైపు తిరిగిన ఆరు ఎదురుగా చూస్తున్న కటౌట్ని చూసి తడబడుతూ గబగబా వెళ్ళి ఫ్రిడ్జ్లో నుండి మిల్క్ ప్యాకెట్ తీసి స్టవ్ మీద పెట్టి ఆన్ చేసింది. నేను కాఫీ అడిగి ఎంతసేపు అవుతుంది, నువ్వు ఇక్కడికొచ్చి ఏం చేస్తున్నావు అంటున్న అతని మాటలకి ఏం చెప్పాలో అర్థం కాక సైలెంట్గా ఉంది ఆరు. అంతలో మొబైల్ రింగ్ అవడంతో పాకెట్లో నుండి మొబైల్ తీసి లిఫ్ట్ చేసి బాల్కనీలోకి వెళ్ళి మాట్లాడుతున్నాడు. కాఫీ కలిపి కప్లో పోసి తీసుకెళ్ళింది. అతను సీరియస్గా కాల్ మాట్లాడుతూ కనిపించాడు. భయంగానే అతని దగ్గరికెళ్ళి అతన్ని పిలవాలన్నా చిరాకేస్తుంది. ఆమెకి అతన్ని పిలవడం ఇష్టం లేక గొంతు సవరించుకుంటూ ఉంది. సార్ కాల్లో బిజీగా ఉండి ఆమె సౌండ్ వినిపించలేదు. ఇంకొకసారి సౌండ్ చేసింది, అయినా వినిపించుకోలేదు. సార్ అనింది విసుగ్గా. కాల్ మాట్లాడుతున్నవాడల్లా తల తిప్పి ఆమెను చూసి చేతి వణుకుతుంటే కాఫీని చూడకుండా వణుకుతున్న చేతిని చూశాడు. కాల్ మాట్లాడుతూనే కళ్ళు చిన్నవి చేసి చూస్తూ ఆమె చెయ్యి పట్టుకున్నాడు. ఒక్కసారిగా షాకై గుడ్లు పెద్దవి చేసి అతన్ని అలాగే చూస్తూ ఉంది ఆరు. మళ్ళీ ఏం గుర్తొచ్చిందో ఏంటో ఆమె చేతిని విసురుగా వదిలి కాఫీ కప్ని తీసుకున్నాడు. ఇతనేంటి విచిత్రంగా బిహేవ్ చేస్తున్నాడు, నా చెయ్యి ఎందుకు పట్టుకున్నట్లు, ఎందుకు విసురుకొట్టినట్లు అనుకుంటూ కాఫీ ఇచ్చి వెళ్తుండగా చిటికేశాడు. ఆ సౌండ్కి వెనక్కి తిరిగి చూసింది. మొబైల్లో కాల్ బ్యాక్ చెప్పి అక్కడ ఫైల్స్ ఉన్నాయి, ఆ వర్క్ మొత్తం ఫినిష్ చేసి ఇంటికెళ్ళు అనగానే సరే అని తలూపి లోపలికెళ్ళిన ఆరు కళ్ళు పేలిపోయాయి. ఎదురుగా ఫైల్స్ అన్నీ గుట్టగా పడున్నాయి. ఆ ఫైల్స్ని చూసి నోరెలబెట్టింది. ఇవన్నీ ఈరోజు ఫినిష్ అవుతాయా సార్ అనింది పిచ్చి చూపులు చూస్తూ. వెనక్కి తిరిగి చెప్పా కదా ఫినిష్ అవుతేనే ఇంటికెళ్తావు అని, లేకపోతే ఇక్కడే ఉంటావు. అంత ఆశగా ఉందా నాతో ఉండాలని అన్నాడు హైబ్రో అప్ చేస్తూ. అతని మాటలకి చిరాగ్గా చూసి ఎందుకిలా నన్ను టార్చర్ చేస్తున్నారు, ఇలా చేస్తే మీకేం వస్తుంది అనింది బాధగా. వెటకారంగా నవ్వుతూ మనశ్శాంతి అన్నాడు విసుగ్గా చూసి. మీరు ఇంత పెద్ద బిజినెస్ మ్యాన్ అయ్యుండి ఒక అమ్మాయిని ఇలా చేస్తుంటే మీకేం అనిపించట్లేదా? చెప్పాను కదా మనశ్శాంతిగా అనిపిస్తుందని, ఎందుకు అడుగుతున్నావు? అయినా ఇలా నువ్వు టైం వేస్ట్ చేశావనుకో నీకే నష్టం అంటూ కళ్ళెగరేశాడు. సైకో సచ్చినోడా అని గునుక్కుంటూ వెళ్ళి ఒక్కో ఫైల్ని తీసి చూస్తుంటే దిమ్మ తిరిగిపోతుంది ఆరుకి. నిన్న మొన్న చేసిన వర్క్ ఈజీగా అనిపించింది, కానీ ఈరోజు వాటిని చూస్తుంటే అసలు ఏం అర్థం కావట్లేదు. ఏం చేయాలో పిచ్చి చూపులు చూస్తున్న ఆరు బేబీని చూసి కన్నింగ్ స్మైల్ ఇస్తూ ఏంటి వాటిని అలా చూస్తున్నావు, స్టార్ట్ చేయి. సార్ నాకు అసలు ఏం అర్థం కావట్లేదు, నిన్న మొన్న చేసిన వర్క్ లాగా అనిపించట్లేదు, కొత్తగా అనిపిస్తోంది. ఏం చేయాలో కాస్త ఎక్స్ప్లెయిన్ చేయండి. నేను ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత నువ్వు చేసేదేంటో ప్లీజ్ సార్, నాకు అసలు ఏం అర్థం కావట్లేదు. మరి ఇందాకేంటి మాటలు బాగా వచ్చాయి, ఆ మాటలన్నీ వర్క్లో చూపించు. నా ముందు పొగరు చూపించడం కాదు, ఆ పొగరిని వర్క్ చేయడంలో చూపించు. నేను ఒకేసారి చెబుతాను, అర్థం కాకపోయినా నాకు సంబంధం లేదు అంటూ ఆమె దగ్గరికి వచ్చి ఆ ప్రాజెక్ట్ కాన్సెప్ట్ ఏంటి అని ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాడు. నిన్న మొన్న వేరే ప్రాజెక్ట్ ఫినిష్ చేసింది ఆరు. ఈరోజు కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్న అందువల్ల ఆమెకు అర్థం కాలేదు. అతడు చక్కగా చెబుతుంటే బాబోయ్ చూడ్డానికి ఇంత సాడిస్ట్గా ఉంటాడు, ఈయన గారి దగ్గర ఇంత టాలెంట్ ఉందా అనుకుంటూ బాబు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే పాప అతడి అందాన్ని చూసి రెప్పవేయడం మరిచింది. అది అబ్జర్వ్ చేసిన హర్షిత్
సీరియస్ లుక్స్ విసురుతూ ఇప్పుడేం చెప్పాను ఎక్స్ప్లెయిన్ చెయ్యి అనగానే బిక్కమొహం వేసుకొని చూస్తోంది. చెప్పు ఇప్పుడు నేనేం చెప్పాను? అది సార్ అంటూ తడబడుతుంటే ఆఫీస్కి ఎందుకు వస్తున్నావు? సైట్ కొట్టడానికా అనగానే కళ్ళు పెద్దవి చేసి షాకింగ్గా చూసింది. ఏంటి గుడ్లగూబ కళ్ళేసుకొని చెప్పిన పని మీద కాన్సన్ట్రేట్ చేయకుండా తినేసేలాగా అలా చూస్తున్నావు? అబ్బాయిలను ఎప్పుడు చూడలేదా? యూజ్లెస్ ఫెలో అనగానే రాలడానికి రెడీగా ఉన్న కన్నీళ్ళని కష్టంగా ఆపుకుంటూ అతడు చెప్పేది విని వర్క్ స్టార్ట్ చేసింది. ఆమెని షార్ప్గా ఓ చూపు చూసి వెళ్ళిపోయాడు. ఇక్కడ అన్వి పాప ఏం చేస్తుందో చూద్దాం. అను అను గుడికెళ్దాం త్వరగా లేమ్మా అంటూ లేపుతూ ఉంది అంజు. ప్లీజ్ మామ్ ఇంకాసేపు పడుకుంటాను. టైం చూడవే ఎంత అవుతుందో. ఈరోజు సంకష్ట చతుర్దశి గుడికెళ్దాం త్వరగా లేగు. నో మామ్ ఈరోజు హాస్పిటల్లో చాలా వర్క్ ఉంది. అవునా అయితే పొద్దెక్కేదాకా ఎందుకు పడుకున్నావే? కాకమ్మ కథలు చెబితే నమ్మేస్తాను అనుకుంటున్నావా? త్వరగా లేగు. ఈ రూమ్ ఏంటి ఇంత మెస్సీగా ఉంది? కనీసం రూమ్ నీట్గా పెట్టుకోవాలని బుద్ధి లేదా అంటూ చెల్లాచెదురుగా పడున్న బుక్స్ని నీట్గా సర్దుతూ ఉంది. అబ్బా ఏంటి మామ్ పొద్దు పొద్దున్నే సుప్రభాతం మొదలు పెట్టావు? కనీసం మనశ్శాంతిగానైనా పడుకోనివ్వవు అంటూ ఒళ్ళు విరుచుకుంటూ లేచి నాకు కిచెన్లో కాస్త పనుంది, అది ఫినిష్ అయ్యే వరకు నువ్వు రెడీ అయి ఉండాలి. అదిగో అక్కడ నీ డ్రెస్ తీసి పెట్టాను, అదే వేర్ చెయ్యి. కాదని నీ ఇష్టం వచ్చిన మోడ్రన్ డ్రెస్సులు వేసుకున్నావనుకో తోలు తీస్తా అని సీరియస్గా చెప్పి వెళ్ళిపోయింది అంజు. పొద్దు పొద్దున్నే ఎందుకే అంతలా అరుస్తావు? నా బేబీని కాసేపు పడుకోనివ్వరాదు? పాపం హాస్పిటల్లో చాలా వర్క్ చేసి వస్తుంది. ఇంట్లోకొస్తే నువ్వు మనశ్శాంతిగా పడుకోనివ్వవు అంటున్న హర్ష మాటలకి షార్పుగా ఓ చూపు చూసి, అది ఆడపిల్ల, బారెడు పొద్దెక్కేదాకా పడుకుంటారా? చక్కగా ఎర్లీ మార్నింగ్ నిద్రలేచి స్నానం చేసి దేవుడికి పూజ చేస్తారు. నీ కూతురుంది, టైం 10 అవుతున్నా నిద్ర లేవదు. నేను లేపితే నా మీదకి అరుస్తారు తండ్రి కూతుళ్ళు అని చిర్రుబొర్రులాడుతూ కిచెన్లోకెళ్ళింది అంజు. ఆమె మూతి ముడుచుకోవడం చూసి అందరూ నీలాగే ఉంటారా బంగారం అంటూ కిచెన్లోకెళ్ళి ముగ్గురికి కాఫీ కలుపుతూ ఐస్ పూస్తాడు హర్ష. ఇదిగో ఇలా ఐస్ పూసి నన్ను కూల్ చేస్తారు మీ తండ్రి కూతుళ్ళు అంటూ మూతి తిప్పుకుంటుంది. అలా మూతి ముడుచుకుంటే ముద్దుగా ఉంటావు బేబీ అంటూ కాఫీ కప్ అంజు చేతిలో పెట్టాడు. మీరీ మధ్యలో కాఫీ కూడా పెడుతున్నారా? ఇదెప్పటి నుండి అనింది వెటకారంగా. తల మీద ఒక్కటిచ్చి నీ వెటకారాలన్నీ నాకు తెలుసు గాని ముందైతే కాఫీ తాగు అన్నాడు. అబ్బా అవి చేతులా ఐరన్ రాడ్సా అలా కొడుతున్నారు అంటూ రుద్దుకుంటూ హాల్లోకొచ్చి సోఫాలో కూర్చొని కాఫీ తాగుతూ ఉంటే ఎదురుగా చూసి షాక్ అవుతారు. ఏంటి డాడ్ అలా చూస్తున్నారు? బాలేనా అనింది. చిగురు పచ్చ కలర్ పరికిని, రాణి పింక్ కలర్ బ్లౌజ్, నెట్టెడ్ ఓని, నడుముకి సన్నగా నడుం పట్టి, పాపిటలో పాపిట బిల్ల, చేతులకి గాజులు, కాళ్ళకి పట్టీలు. అందంగా రెడీ అయిన కూతుర్ని చూసి కన్నుల పండుగ అనిపిస్తుంటే హర్ష దగ్గరికి వచ్చి చాలా అందంగా ఉన్నావు బేబీ అంటూ నుదుటి మీద ముద్దు పెట్టాడు. అనుకి థ్యాంక్ యూ డాడ్ అంటూ అతడిని చుట్టేసింది. అను హో చాలులేండి మీ గొప్పలు, పదండి గుడికి టైం అవుతుంది అంటూ పూజ గదికెళ్ళి పూల సజ్జ తీసుకొని బయటకొస్తుంది అంజు. మీరు కాఫీ తాగారా? నేను తాగుతాను. ఆ కాఫీ చల్లారిపోయింది అను, వచ్చాగా తాగుదువు పదా. నా కూతుర్ని కనీసం కాఫీ కూడా తాగనివ్వవా? నువ్వు తాగు బేబీ, మేము వెయిట్ చేస్తామంటూ సోఫాలో సెటిల్ అయ్యాడు హర్ష. అబ్బా ఈరోజు గుడికెళ్ళినట్లే అంటూ తను కూడా హర్ష పక్కన కూర్చుంది అంజు. నాకు కాఫీ తీసుకురా మామ్ అనింది. కూర్చున్న అంజుని చూసి పెళ్లి చేస్తే ఒకింటికి వెళ్తావు, కనీసం కాఫీ కలుపుకోవడం కూడా రాదా? ఇంకెప్పుడు నేర్చుకుంటావే? అరే ఎందుకు గరమవుతున్నావు మమ్మీ? ఇప్పుడు కాఫీ తీసుకునొస్తే అరిగిపోతావా కరిగిపోతావా? నేను తీసుకొస్తానులే బేబీ, మీ మమ్మీకి ఈ మధ్యలో బద్ధకం బాగా ఎక్కువైంది అంటూ వెళ్తుండగా హర్ష చెయ్యి పట్టి ఆపి చిర్రున చూసి కిచెన్లోకెళ్ళింది అంజు. కూతురు తండ్రి ఇద్దరూ సోఫాలో సెటిల్ అయ్యి క్రికెట్ కామెంటరీలాగా కామెంట్ చేస్తూ ఉన్నారు అంజుని. కాఫీ కలుపుకొనొచ్చి విసురుగా అను చేతిలో పెట్టింది. మీకు నేనంటే వేలకోలంగా ఉంది కదా, నేను గుడికి రాను, మీరే వెళ్ళండి అంటూ అక్క నుండి విసురుగా వెళ్తుంటే అంజు చెయ్యి పట్టి మీదకి లాక్కున్నాడు. అలా లాగగానే వచ్చి అతడి ఒడిలో సెటిల్ అయింది. పక్కన ఉన్న అను వాళ్ళిద్దరిని చూసి నవ్వుతూ డాడ్ మమ్మీని కూల్ చేసి అంటూ అరుస్తూ ఉంది. నో హర్ష నో అనింది అంజు కళ్ళు పెద్దవి చేసి.
లేదు బేబీ, నువ్వు సీరియస్గా ఉన్నావు, నేను కూల్ చేయాల్సిందే. డాడ్ కమాన్ అంటూ అరుస్తూ ఉంటే అన్వికి తమ్ము చూపించాడు హర్ష. అన్వి కాఫీ తాగుతూ కిచెన్లోకి వెళ్ళింది. హర్ష అంజు పెదాలపై టక్కున ముద్దు పెట్టేశాడు. అంజు కళ్ళు పెద్దవి చేసి చూసి, ఛీ, మీకు కొంచెం కూడా సిగ్గులేదు, పక్కన కూతుర్ని పెట్టుకొని ఏంటిది అంటూ తడి చేరిన పెదవులని తుడుచుకుంటూ బయటకెళ్ళిపోతుంది. హర్ష చిన్నగా నవ్వుకుంటూ కిచెన్ నుండి బయటకొచ్చిన అన్వికి హైఫై ఇచ్చాడు. అంతలో నిత్య అంజుకి ఎదురు రావడంతో, నిత్య వచ్చేసావా, పద గుడికెళ్దాం, లేట్ అవుతుంది. మామ్ కూడా వస్తానంది వదినా. అవునా, మార్నింగ్ అడిగితే ఒంట్లో బాలేదు అనింది. గుడికెళ్తే కాస్త ప్రశాంతత దొరుకుతుందని వస్తా అనింది. సరే అయితే అని ఇంట్లోకి వస్తుండగా అంతలో సింధూజ లోపలికి రావడంతో, అత్తయ్య గారు వచ్చేసారా, ఇక పదండి వెళ్దాం అంటూ అందరూ కలిసి గుడికి బయలుదేరారు. కిరణ్ ఆఫీస్కి వెళ్ళాడా నిత్య అడిగాడు హర్ష. హా అన్నయ్య, అప్పుడే వెళ్ళారు. ఈరోజు నువ్వు వెళ్ళలేదా అన్నయ్య? మీ వదిన గుడి ప్రోగ్రాం ఒకటి పెట్టిందిగా, అది చూసుకొని వెళ్తాను. సరే పదండి, లేట్ అవుతుంది అంటూ గుడికి బయలుదేరారు. నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గాయస్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.